మీరు మా ఇంటి ముందే ఉన్నారు కదా? అదే ఎన్నిసార్లు అడుగుతారు? పార్క్ పక్క రోడ్డుకే వచ్చాను. మీరు బయటకొచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. పార్కు పక్క రోడ్డా? మీరిప్పుడు వస్తున్నారా లేక నన్ను వెళ్ళిపోమంటారా? ఆ, వచ్చేసాను. మీరు అక్కడే ఉండండి. మీరున్న చోటుకే వస్తాను. సరే. ఓకే. మిథిల, ఆ రమ్య ఇంటికి వెళ్లడం వల్ల నీకేంటి లాభం? సత్యనారాయణ పూజకి తనే ముఖ్య అతిథి. పిలవకపోతే ఎలా అత్తయ్యా? ఏమో మిథిల, ఈ రమ్యను నమ్ముకుని నువ్విలా మౌనంగా ఉండడం కరెక్ట్ అనిపించడం లేదు. మౌనంగా ఎందుకున్నానత్తయ్యా? జరిగే నాటక రంగస్థలానికి స్టేజ్ రెడీ చేస్తున్నాను. అందులో రమ్య సరిగ్గా పర్ఫామ్ చేస్తుందని నీకనిపిస్తుందా? తను ఎలా పర్ఫార్మెన్స్ చేసినా చూసే జడ్జ్ అంటే ఆ అరుంధతి ఇంప్రెస్ అయ్యేలా ఈ నాటకాన్ని నాకు తగినట్టుగా నేను మలుపు తిప్పుకుంటాను. సరే, అత్తయ్య రమ్యను ఒప్పుకుంది అనుకుందాం. కానీ విరాజ్ ఒప్పుకోవాలి కదా. అసలు విరాజ్ రమ్యను ఎందుకు వద్దన్నాడో నీకు తెలుసా? విరాజ్ చాలా తెలివైన వాడత్తయ్య. రమ్యతో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తనకి బాగా అర్థమైంది. అదే కదా మరి. అదంతా తెలిసి కూడా మళ్ళీ రమ్యనే పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకుంటాడు. ఒప్పుకొని తీరాలి. ఈ మిథిల ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే. విరాజ్ పెళ్లి రమ్యతోనే. అతయ్య, కారాపండి. ఏమైంది మిథిల? కొంచెం వెనక్కి వెళ్ళండి. విరాజ్, దత్తు. ఎక్కడున్నావు అక్క? పొద్దున ఎక్కడికి వెళ్ళావు? నిన్నే చెప్పాను కదా బెనుకు తీసే బామ్మ దగ్గరికి వెళ్ళాలని. విక్కీని పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఆహా, నువ్వు ఒక ట్రస్ట్ ఓపెన్ చేసేలా ఉన్నావు. ట్రస్టా? అవునక్క, మీనాక్షి సేవా సమితి. అందరినీ ఆదుకోబడును. ఏంటా మాటలు? లేకపోతే ఏంటక్క, నీకు 1000 పనులుంటాయి, వాటి మధ్యలో ఇది ఒకటి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనకి చేతనైనంత సహాయం చేయాలి. ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మనుషులం అనిపించుకోలేము. ఒంటరిగా మిగిలిపోతాం. సరే, నీ ట్రస్ట్ లో ఉచితంగా ఉపదేశాలు కూడా ఇవ్వు. బాగా క్లిక్ అవుతుంది. దత్తు, ఆ పక్క నువ్వు చేసిన జిలేబీలు ప్యాక్ చేసి పెడుతున్నాను. ఎప్పుడొస్తావు? లేట్ అయ్యేలా ఉంది దత్తు. ఈ విక్కీ ఇంకా రాలేదు. బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసరికి ఆలస్యం అవుతుంది. పర్వాలేదక్క, నువ్వేం టెన్షన్ పడద్దు. నేను వెళ్ళి ఇచ్చేస్తాను. నీకు ఎగ్జామ్ లేదా? నాకు ఈరోజు ఎగ్జామ్ లేదక్క. ఎలాగో నేను పనికెళ్ళే దారే కదా, ఇచ్చేస్తాను. ఏంటి? అదే అక్క, చదువుకోవడానికి మన ఇంటికి వెళ్తున్నా కదా, అదే దారిలోనే బేకరీ ఉంది. నేను వెళ్ళి ఇచ్చేస్తానంటున్నా. సరే సరే, నాకిక్కడే ఆలస్యం అయ్యేటట్టుంది. నేనింకా పోస్ట్ ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఎందుకక్క రోజు పోస్ట్ ఆఫీస్ వెళ్ళి డబ్బులు వేస్తావు? నెల మొత్తంది కలిపి ఒకేసారి వేయచ్చు కదా. చేతికి డబ్బులు రాగానే వేస్తేనే నాకు మనశ్శాంతి. బేకరీ అన్నయ్య కూడా నెలాఖరులో ఇవ్వమంటే వినట్లేదు. రోజు ఇస్తానన్నాడు. చేతిలో ఉంటే ఖర్చయిపోతాయి. అవును, నువ్వు రోజు పోస్ట్ ఆఫీస్లో వేసే డబ్బులు మొక్క నుండి చెట్టు అవుతుంది చూడు. చెట్టు అవ్వకపోయినా పర్వాలేదు దత్తు. నా గొలుసు విడిపించుకునే అంత అయితే చాలు. సరిపోయింది. విరాజ్ సంపత్ ఏమైనా నీ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడా?
వాళ్ళ ఇంట్లో ఉతకడానికి వాడే వాషింగ్ మిషన్ బట్టల్లోనే ఎన్నో నోట్లు తడిచిపోతాయి. నువ్విచ్చిన డబ్బులు వాళ్ళకి అసలు లెక్కనే ఉండదు.